మియాపూర్ బాలిక మర్డర్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 12 ఏళ్ల బాలిక హత్య కేసులో ఆయన తండ్రి ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వారం రోజుల క్రితం బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో బాలిక మృతదేహం లభించింది. తండ్రిపై అనుమానంతో పోలీసులు విచారించారు. మద్యానికి బానిసైన తండ్రి లైంగిక వాంఛ తీర్చాలని కూతురుపై ఒత్తిడి చేశాడు. తల్లికి చెబుతానని బాలిక బెదిరించడంతో బాలికను బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు అసలు విషయం చెప్పకుండా తండ్రి నటించారు. అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. 7వ తారీఖు రోజు అమ్మాయి తండ్రి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మాయి ఇంట్లో నాకు ఇక్కడ ఇష్టం లేదు, మా నేటి విలేజ్ మరిపెడ దగ్గర ఎల్లంపేట విలేజ్, అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి మారాం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి తెలిసి తండ్రి బయటికి వెళ్ళటం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర తండాలో కిరాణా షాపులు ఉంటాయి, నడిగడ్డ తండాలో ఆ కిరాణా షాపులు దాటిన తర్వాత ఒక ప్లేస్లో అమ్మాయి నిలబడి ఉంటే అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి బండి మీద ఎక్కించుకొని టువర్డ్స్ మియాపూర్ వైపు తీసుకొని వెళ్ళటం జరిగింది. మళ్ళీ యూటర్న్ తీసుకొని నడిగడ్డ తండాకి ఎదురుగా ఒక జంగిల్లోకి పోయే కాలిబాట ఉంటుంది. ఆ కాలిబాట దగ్గర బండి పార్క్ చేసి ఈ మన కుకింగ్ కోసం పుల్లలు ఏరుకుందాం అని చెప్పి ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడికి పోయిన తర్వాత అతను ఏం జరిగిందో ఏందో మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అయింది. తర్వాత తిరిగి వచ్చిండు. ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా గర్ల్ మిస్సింగ్ అని చెప్పి పిటిషన్ ఇవ్వటం జరిగింది. దాని మీద మనం దర్యాప్తు చేసుకోవడం ప్రారంభించినాం. ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు. ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకు వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మనని పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా గర్ల్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది. అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బాగా అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయిండు. ప్రతిరోజు తాగి ఉండేవాడు. అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో. ఒక 2 రోజుల నుంచి అతని ఫోను డిస్ప్లే పనిచేయకపోవటం వల్ల అతనికి పిచ్చిలేసినట్టు అయ్యి అతని కోరికను తన సొంత కూతురుతోటే తీర్చుకోవాలనే దురుద్దేశంతో అమ్మాయిని అక్కడ తీసుకుపోవడం జరిగింది ఫారెస్ట్లోకి తీసుకుపోయిన తర్వాత ఆ అమ్మాయిని టచ్ చేసి ఆ కోరిక గురించి చెప్పగా తను అరిసి నేను అమ్మకు చెప్తా అని అనవటంతో లాభం లేదు, ఈ అమ్మాయి పోతే మళ్ళీ తండాలో చెప్తే పరువు పోయిద్ది అని చెప్పి అమ్మాయి జుట్టు పట్టుకొని గుంజి కింద పడేసిండు. అప్పుడు ఆ అమ్మాయికి ముక్కు దగ్గర దెబ్బ తాకి బ్లీడింగ్ ఇంజరీ అయింది. వెంటనే ముక్కు చెవులు నోరు మూసేసి చనిపోయింది అనుకున్న క్రమంలోనే అక్కడ ఉన్న ఒక స్టోన్ తోటి తల వెనక కొట్టడం జరిగింది.